హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాంటి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్స్ నూనె పోసుకోవాలి. తర్వాత ముందుగానే నేను కట్ చేసుకున్నాను కదండి వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇట్లా 4 ఇట్లా ఇట్లా రావాలి. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటంటే కొంతమంది ఇందులో మసాలా పెడతారు వంకాయ లోపల. నేను పెట్టలేదు, ఎందుకంటే వంకాయ పెట్టడం వలన ఏమవుతుందంటే మనం ఫ్రై చేసుకుంటుంటే ఈ లోపల ఉన్న మసాలా మొత్తం వచ్చేసి ఈ బాంటీకి అంటుకుని పోతుంది. అప్పుడు కింద అంతా అడుగంతా మాడిపోతూ ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా చేసుకుంటానండి. ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఇలా చేయటం నాకు మా పెద్ద ఆడబిడ్డ గారు నేర్పించారండి. నాకు అంత రాదు, అయితే రాకపోతే నాకు ఆవిడ నేర్పించిన తర్వాత నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, అంతా మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేయాలి వంకాయలు. వేగిపోతే చాలండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేస్తున్నాము. ఇదే నూనెలో ఇంకా కొంచెం 1 స్పూన్ నూనె పోసుకోవాలండి. తర్వాత దీనిలో జీలకర్ర, గరం మసాలా, పట్టా, లవంగం, ఇలాచీ వేసారండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీరి, అంటే ఒక్కొక్క మిరపకాయ కొంచెం లావు అనేది మిరపకాయలు, వాటిని మధ్యలో చీరి ఇలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేయడం వలన వేరే టేస్ట్ వస్తుందండి. తర్వాత ఉల్లిపాయలు, ఆల్రెడీ మనం రోస్టెడ్ ఉల్లిపాయలు అందులో వేసాం కాబట్టి దీంట్లో ఎక్కువ అవసరం లేదండి. చిన్న ఉల్లిపాయ వేసుకుంటే చాలు. ఒక 4 వెల్లుల్లిపాయ రెప్పలు వేసుకున్నానండి. వీటిని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేగితే చాలండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అని. ఇప్పుడు నేను తయారు చేసుకున్న మసాలా దీంట్లో వేసేస్తున్నామండి. ఇప్పుడు అడుగు పట్టకుండా ఇప్పటి నుంచి బాగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా తీసి కలుపుకోవాలి. అడుగు పట్టకూడదండి. అడుగు పట్టకుండా కలుపుకోవాలి. కొంచెం గ్యాస్ మనం సిమ్లో పెట్టుకోవడమే బెటర్ అండి. కొంచెం వేగాలండి. కొంచెం మూత పెట్టి మనం వేయించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా ఇంత మంచిగా వచ్చేసింది. ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని ఒక్కటొక్కడికి ఇందులో ఇచ్చి పెడదాం.
ఒకసారి కలుపుదామండి. వంకాయలు విరిగిపోకుండా ముక్కలు ముక్కలు కాకుండా మంచిగా ఇలా సైడ్కి వంకాయలు ఇలా పక్కకు అనుకుంటా ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని తిప్పాలి. మసాలా దీనికి వెళ్ళిపోవాలి కదా, మధ్యలో అంతా వెళ్ళాలి మసాలా, అందుకే ఇలా తిప్పాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు గుజ్జు దీంట్లో పోసేస్తాం. కొంచెం ఉప్పు వేసుకుందామండి. మసాలాలో వేసుకున్నాం కదా సరిపోదు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఖచ్చితంగా ఉండాలండి దీంట్లో ఎక్కువగా, ఎందుకంటే వంకాయ కదా, వంకాయ ఇది కండ్రెక్కిపోద్ది అంటారు, మరి మీరేమంటారో తెలియదు, అలా అవుతుందని వంకాయ చేదు వచ్చేస్తుందంట, అందుకే కొంచెం ఉప్పు వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అంతా బాగా ఉడికిపోవాలండి. వంకాయ ఉడికిన తర్వాత మీకు వంకాయ ఉడికిన తర్వాత మళ్ళీ వీడియో మీకు చూపిస్తానండి. ఒక 2 మినిట్స్లో తిరిగి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో, వావ్, పైకి బాగా నూనె తెలిపోయిందండి. వంకాయలు కూడా బాగా ఉడికిపోయినాయి, కలర్ఫుల్గా ఉందండి. సరే, వంకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి. వాసన అయితే చాలా గుమగుమ వచ్చేస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుందండి. సరే చూడండి, నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం మెంతికూర, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం కూర, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని తినేద్దామండి. నేను ఆల్రెడీ పెసరపప్పుతో కిచిడి చేసి రెడీగా పెట్టుకున్నానండి. కిచిడితో ఈ గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అది వేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ గుత్తి వంకాయ కూర వేసుకొని చక్కగా తిందామని రెడీ అయిపోతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.